కలుగునుగాక. దేవుడు ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సిలువ అధ్యయనాలు, ఆచారాలు కాదు అధ్యాయాలు, దాని విషయమై మనం దేవుని యొక్క కృపావరం చేత మాట్లాడుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలండి. అలాగా అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే లోక ఆచారం కాదు కానీ ఇవి అధ్యాయాలు. ఇవేంటండి మనం జరుపుకునేవి అధ్యాయాలు. కానీ మనం బయట చూస్తే కనుక ఇది లోక సంబంధమైన పండుగలు, సిలువ పండుగలు. అందరికీ కూడా ఈ 40 దినాలు పండుగ అని జరుపుకుంటారు. అయితే ఎందుకు అసలు ఇది పండుగ అయింది? ఈ పండుగను ఒక ఆచారంగా నిర్వహిస్తున్నారు. అసలు 40 దినములు ఉపవాసం ఉండమని దేవుడు మనకి ఎక్కడ తెలియపరచలేదు. కానీ 40 దినములు అలనాడు మోషే గారు కొండపైన ఉపవాసము కొండపైకి వెళ్ళి దేవునితో 40 దినాలు గడిపారు. అక్కడికి దేవుడు ఎక్కి రమ్మని మోషే గారికి చెప్పారు. అక్కడికి మోషే గారు వెళ్ళి ఉన్నారు. అటు రీతిగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అరణ్యానికి 40 దినములు వెళ్ళి ఉన్నారు. ఎందుచేతనంటే మన పాపముల నిమిత్తం మనము చచ్చిన వారముగా ఉండగా మనల్ని విడిపించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం చేస్తున్న బలి యాగము నిమిత్తము తనకు కావలసినటువంటి శక్తిని పొందుకున్న నిమిత్తము అరణ్యానికి 40 దినములు వెళ్ళి ఒంటరిగా ఆయన ప్రార్థన చేసి ఉన్నారు. కానీ నేటి దినాల్లో చూస్తే ఆచారాలుగా మనం ఎక్కడున్నామండి? లోకంలోనే ఉన్నాం. లోకమనే అరణ్యంలో ఉంటున్నాం. కానీ ఒక దేవుడి ఎట్టి రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినములు ఎవరూ లేని ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళి ఆయన ఆ ప్రాంతమందు జనసంచారం లేని, ఏ అలికిడి లేని ఆ ప్రదేశానికి, నిర్మలమైన ప్రదేశానికి వెళ్ళి సర్వశక్తిమంతుడైన దేవుని పాదాలను, దేవునిని వేడుకొనడానికి అక్కడికి వెళ్ళి ఉన్నారు. కానీ 40 దినాలు ఇక్కడ ఏ రీతిగా ఆచరిస్తున్నాం? ఉపవాసం ఉంటున్నారు. మళ్ళీ సాయంత్రమో లేదా ఏదో టైంలో మనము దాన్ని ముగించేస్తాం. అలా చేస్తే అంటే 40 దినాలే కేవలం సిలువను, ఆ సిలువ శ్రమలను ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటున్నాం. తర్వాత మళ్ళీ 41వ రోజుని మర్చిపోతున్నాం. అలా కాకుండా పాస్టర్ గారు మనకు చెప్పారు, 365 రోజులు మనం సిలువను, ఆయన యాగాన్ని, ఆయన యజ్ఞాన్ని మనం స్మరిస్తూనే ఉండాలి. ఇవి ఏంటండి? ఆచారాలు కాదు అధ్యాయాలు. ఆచారాలు కాదు అధ్యాయాలు. అధ్యాయాలు మనం అందరం కూడా ఒక్కొక్క అధ్యాయంగా మార్చబడాలని, క్రీస్తును మనం అభ్యసిస్తే, క్రీస్తును మనం అధ్యయనం చేస్తే మనము కూడా ఒక అధ్యాయంగా మార్చబడతాం. అలనాడు సౌలు ధర్మశాస్త్రంలో ఎంతో పండితుడు అయినప్పటికీ క్రీస్తును దర్శించలేదు, క్రీస్తును అభ్యసించలేదు. కాబట్టి ఆయన క్రూరుడుగా క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి అహర్నిశలో కష్టపడ్డారు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో సౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని దర్శించారో ఆ క్షణము నుండి ఆయన ఒక అధ్యాయంగా మిగిలిపోయారు. ఒక చాప్టర్, క్రీస్తు కొరకు ఒక చాప్టర్ అయిపోయారు. ఆయన ఒక అధ్యాయంగానే కాదు, అనేకులను అధ్యాయాలుగా మార్చారు. అనేక మందిని అధ్యాయాలుగా, క్రీస్తు పత్రికలుగా, క్రీస్తు కొరకు ఒక అధ్యాయాలుగా అనేకులని మార్చడం జరిగింది. ఎప్పుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దర్శించినప్పుడు. అలాగే సమరయ స్త్రీ
ప్రభువైన యేసుక్రీస్తు వారిని దర్శించింది, ఆమెకు అధ్యాయంగా మిగిలిపోయింది. పాపాత్మురాలైన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసింది, ఆయన్ని అభ్యసించింది, ఆయన ప్రేమను అభ్యసించింది, విస్తారంగా ప్రేమించింది. ఆమె విస్తారమైన పాపాలు కొట్టివేయబడ్డాయి. ఆమె కూడా చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోయింది. మనమందరము కూడా అట్టి రీతిగా అధ్యాయాలుగా మార్చబడ్డానికి, క్రీస్తు పత్రికలుగా ఒక పుస్తకంగా మనం కూడా క్రీస్తు కొరకు నిలవాలి అంటే మనమేం చేయాలి? అలనాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ్యాన్ని నశింపచేయాలని ఇట్టు రీతిగా దుష్టత్వంతో అనేకులను పట్టి బంధించి హింసించారో అట్టి రీతిగానే మనం ఈ రోజులో ఈ లోకంలో ఎలా ఉన్నామంటే సకల దుర్నీతి చేతను దుష్టత్వం చేతను నిండిపోయి మనము క్రీస్తు అధ్యాయాలం, క్రీస్తు కొరకు జీవిస్తున్న పత్రికలము అని చెప్పుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాత్వికుడు. ఆయనకి ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఆ సుగుణాలన్నీ మనలోకి రావాలంటే మనము ఈ 365 రోజులు మనం బ్రతికి ఉన్నంత కాలము, మనం ఎంతకాలము బ్రతికి ఉంటామో అంతకాలము కూడా మనం ఏం చేయాలంటే అధ్యయనాలుగా ప్రభు కొరకు అధ్యాయంగా మనం మిగలాలి అంటే ఆయన్ను నిరంతరము అభ్యసించే వారంగా ఉండాలి. నిరంతరం ఏం చేయాలండి? అభ్యసించాలి. ఆయన్ని మనం అభ్యసించాలి. క్రీస్తు మన కొరకు పడిన అనుభవాలు, పౌలు గారు పొందిన అనుభూతులు, అవన్నీ మనం నిరంతరం అభ్యసించాలి. అభ్యసించి మనము ఆ రూపంలోనికి మార్చబడాలి. ఈ 40 దినాలు ఎందుకు మనం అధ్యాయాలు కొనసాగిస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం, అభ్యాసనం చేస్తున్నామంటే ఎప్పుడైతే మనం ప్రభువుకి అతి సమీపంగా వస్తామో, క్రీస్తుకు సమీపంగా ప్రతినిత్యము మనం వస్తూ ఉంటామో మనలో ఏమొస్తుందండి? మార్పు అనేది వస్తుంది. ఎప్పుడు మనకి మార్పు వస్తుందంటే ఈ ప్రార్థనల వల్ల, అనునిత్య వాక్య ధ్యానం వల్ల, క్రీస్తుకు మనకి సన్నిహితంగా మనం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? మోర్ కన్ఫెస్ అవర్ సిన్స్ అండ్ మోర్ ఫ్రూట్ఫుల్ అవర్ ఫాస్టింగ్. మన యొక్క పాపాలను ఆయన దగ్గర ప్రతి పాపము మనం ఒప్పుకుంటాం. దానివల్ల మన యొక్క ఉపవాసము అంత ఫలభరితంగా ఉంటుంది. అంటే ఉపవాస ప్రార్థన చేయొద్దా అంటే కాదు, కానీ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం చేస్తున్న దానికి ఒక అర్థం ఉండాలి. అందుకనే మనకి తెలుసు కదండి, యెషయా భక్తుడు సెలవిచ్చాడు ఉపవాస ప్రార్థన గురించి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చాలనా? అక్కడ ఏం చెప్తున్నారంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మేకులు తీయుటయు, బాధింపబడే వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు. ప్రతి కాడి అంటే పాపం వలన వచ్చే జీతము మరణము. ఈ పాపం ఆదిలో మనకి ఆదాము అవ్వ నుండి సంక్రమించింది. ఈ పాపము నుండి మనం ఏం చేయాలి? అనేకులను విడిపించాలి. అనేకులను విడిపించాలంటే ముందు మనం ఏం చేయాలి? ఆ పాపముల నుంచి కూడా మనం కూడా విడిపింపబడాలి. ఎప్పుడు మనం విడిపింపబడతామంటే ఎప్పుడైతే క్రీస్తుతో మనం సహవాసం చేస్తామో, ఎప్పుడైతే క్రీస్తుతో అతి సన్నిహితంగా మనం సహవాసం చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉన్న సకల దుష్టత్వము బయటికి తీయబడుతుంది. సకల దుష్టత్వము బయటికి తీయబడి మనం అనేకులను ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క కాడి మానుని విరగొడతాం. అలా కాకుండా బాధింపబడు వారిని విడిపిస్తాం. పాపముల చేత పట్టబడి పీడింపబడుతున్న వారిని, వాళ్ళపైన ఉన్నటువంటి ప్రతి శాపము నుంచి విడిపించడానికి మనం ఎప్పుడు క్రీస్తుకు సన్నిహితంగా ఉంటామో అప్పుడు మనము
మనలోని పాపాలను విడిచిపెట్టడమే కాదు, అనేకుల్ని ఆ కాడి మ్రాను కింద నుంచి విడిపించడానికి సమర్థులంగా దేవుడు మనల్ని తయారు చేస్తారు. గాస్పల్ వరల్డ్ ఏమన్నారండి? ఒక కర్మాగారం. మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఎత్తి చూపి దాన్ని సరిచేయడానికి హెచ్చరిక మాటలతో, అనేకమైన గద్దింపులతో గద్దిస్తూ మనల్ని సరిచేస్తూ ఉంటున్నారు. ఎందుకు చేస్తానంటే మనలోని పాపక్రియల చేత మనం క్రీస్తుకు సన్నిహితులంగా ఉండి అనేకులను విడిపించడానికి మనము సరితూగేవారము కాదు. మనలోనే పాపం ఉంటే ఇతరుల పాపం మనం ఎలా తీయగలం? అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, పాపాత్మురాలైన స్త్రీని నీ రాయితో కొట్టడానికి వచ్చినప్పుడు ఏమంటారు? అందరి పాపాలను వ్రేలుతో కింద రాస్తున్నప్పుడు అందరూ రాయి విడిచి పారిపోతారు. ఎవరు నిన్ను రాయితో కొట్టలేదమ్మా, నేను కూడా నిన్ను కొట్టను. నీ పాపాలు నువ్వుగా ఇది విడిచిపెట్టి నువ్వు మంచి మార్గంలో నడవమని క్రీస్తు చెప్పినప్పుడు ఆమె ఆ క్షణమే మారు మనసు పొందుకొని క్రీస్తు కొరకు ఒక అధ్యాయంగా మిగిలిపోయింది. ఆమె అనేకులకి మార్గదర్శకంగా జీవగ్రంథంలో లిఖించబడింది. మనము కూడా అట్రీతిగా తండ్రి ఎదుట ఉన్నటువంటి జీవగ్రంథంలో మన పేర్లు కూడా లిఖించబడాలంటే మనలో ఉన్నటువంటి సకల దుష్టత్వాన్ని మనము విడిచిపెట్టాలి. అర్థమైందండి? మనలో ఉన్నటువంటి సకలమైన దుష్టత్వాన్ని. అందుకనే భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా దగ్గరికి రండి అని దేవుడు పదే 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 మనల్ని పిలుస్తూనే ఉన్నారు. నరులారా నా యొద్దకు తిరిగి రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను. నరులారా తిరిగి నా యొద్దకు రండి అని నిరంతరము ఆయన చాచిన చేతులతో మనల్ని ఆ కరములు చాచి మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే అలాంటి లిఖితం ఇంతే అనుకొని మనము ఏం చేస్తున్నాం? మన ఉదుటి రాతి ఇంతే అని పాపపు జీవితంలోనే మగ్గిపోతూ ఉంటున్నాం. కానీ దేవుడు నిరంతరము అందుకనే మనం పాపములతో చచ్చిన వారమై ఉండగా ఇంకనూ మనం పాపములో మనం ఉండగా మనం ఇంకనూ పాపాత్ములమై ఉండగాను ఏం చేశారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ త్యాగము చేసి ఉన్నారు. ఎందుచేత మనలో ఉన్న సకల దుష్టత్వము నుంచి, సకల దుర్నీతి నుంచి మనల్ని విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అదే మాట గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల చేత మనము ఏం చేయాలనండి? విమోచింపబడవలనని. అందుకనే ఆయన్ని ఏమంటారండి? విమోచన క్రయధనము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు విమోచన క్రయధనముగా ఆయన ఈ లోకానికి వచ్చి బలి అయినారు. ఏమంటున్నారండి? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. అంటే దుష్ట యుగము నుండి మనం ఉన్నటువంటి దుష్ట యుగము నుండి మనం విడిపించబడాలి. మరి మనలో ఉన్న దుష్టత్వాలు ఏంటండి? మనలో దుష్టత్వం ఉందంటారా లేదంటారా? మనలో ఉన్నాయి దుష్టత్వాలు. ఒకసారి చూద్దామండి. 1 పేతురు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏం చేయాలండి? ఆ పాలను అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలి? అపేక్షించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? అపేక్షించాలి. మనం ఎప్పుడైతే వాక్యాన్ని అపేక్షిస్తామో మనలో ఉన్న కపటము కానీ, వేషధారణ కానీ, అసూయ కానీ, సమస్తమైన దూషణ మాటలు మనలో నుండి వెళ్ళిపోయి ఎలా ఉంటామంట? క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఉంటాం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికే పునర్జన్మనిచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ప్రపంచంలో ఉన్న సకల మానవాళికి ఏం చేశారండి? పునర్జన్మనిచ్చారు. పాపముల వల్ల మనం చనిపోవలసిన వారమై ఉండగా, నిత్య నరకాగ్నికి మనము వెళ్ళవలసి ఉండగా మనల్ని ఏం చేశారు? దత్తపుత్రులుగా స్వీకరించి
మన పాపముల నిమిత్తం ఆయన బలి అయ్యాడు. ఆయన దయాళుడై ఉండి, దయాళుడని మనం ఆయన తెలుసుకుని ఏం చేస్తున్నాము, ఆ పాలను దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం నడిస్తే కనుక మనలో ఏం పోతాయండి, దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వము, సకలమైన కపటము, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువు. అలనాడు నికోదేము వచ్చాడు, ప్రభువా నేనేం చేయాలి, బోధకుడా, మంచి బోధకుడా, నేనేం చేయాలి అని ఆ రాత్రి మీద ఆయన ఒక గొప్ప యాజకుడు, ఆయనే వచ్చి ఏం అడుగుతున్నారు అక్కడ, నేను పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలంటే ఏం చెప్పారండి, నువ్వు తిరిగి మరలా జన్మించాలి. ఎవరిలో జన్మించాలి, తిరిగి ఎవరిలో జన్మించాలండి, క్రీస్తులో జన్మించాలి. అందుకని ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మీ హృదయాలను కలవరపడనీయకండి, నేను వెళ్ళు చోటన మీకు అందరికీ ఏం ఏర్పరుస్తానన్నారండి, నివాసాలు ఏర్పరుస్తానన్నారు. ఏ నివాసం కోసం మనం ఆరాటపడుతున్నాం, ఏ నివాసం కోసం మనం ఆరాటపడుతున్నాం ఈ లోకంలో, ఏ ఇంటి కోసం ఆరాటపడుచున్నాం, ఈ లోక సంబంధమైన ఇళ్ల కోసమా, గృహాల కోసమా, దగదగా మెరిసే రత్న వైడూర్యాలతో అక్కడ మనకి పరలోక రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి గృహాలను సిద్ధం చేస్తుంటే వాటి కోసం కాకుండా ఈ లోభంతోనూ, దుష్టత్వంతోనూ, వేషధారణతోనూ, కపటమైన మాటలతో నిండిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక సంబంధమైన ఇంటి కోసము, ఇళ్లల కోసము మన దేహం అనే ఇంటిని కూడా ఏం చేసుకుంటున్నాం అంటే పాడు చేసుకుంటూ ఉన్నాం. పౌలు గారు ఎన్నో సంవత్సరాలు అది ఇంట్లోనే ఉన్నారండి. దేనికోసం, పరలోక రాజ్యంలో ఆయన కొరకు సిద్ధపాటు చేసి ఉన్న ఆ ఇంటిని సొంతం చేసుకోవడం కోసం, ఆ ఇంటిని సొంతం చేసుకోవడం కోసం ఆయనలో ఉన్న సమస్తమైన దుష్టత్వాన్ని, ఆయన క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని పరుగులిడుతున్న ఆ తత్వాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు, క్రీస్తుని ఎప్పుడైతే దర్శించారో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే చూచారో, ఎప్పుడైతే ఆయన స్వరం విన్నారో, దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికముతో ఆయన ఏం చేశారండి, ఆపేక్షించి క్రీస్తు కొరకు జీవించి ఆయన కూడా ఒక అధ్యాయంగా నిలిచారు. అట్టి రీతిగా మనము కూడా మనలో ఉన్న దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, మనిషి దగ్గర ఒక వేషం, మనిషి దగ్గర ఒక వేషం, ఆ మనిషి నచ్చినంతసేపు ఒకలాగా మాట్లాడతాం, ఆ మనిషి నచ్చకపోతే మరొకలాగా మాట్లాడతాం. అప్పుడు వరకు తనతో స్నేహం చేసింది మనమే, ఎప్పుడైతే తనకి మనకి విరుద్ధం వచ్చిందో ఆ స్నేహాన్ని విడిచిపెట్టేది మనమే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే అలా అంటలేదు, నువ్వెంత పాపివైనా సరే రా, నేను క్షమిస్తాను, నువ్వెంత పాపివైనా సరే నేను నీతో స్నేహం చేస్తాను, నువ్వెంత దుర్నీతితో నిండిపోయి ఉన్నా సరే నీ దుర్నీతి నుంచి నేను విడిపిస్తాను, నా దగ్గరికి రండి అని ప్రభువైన యేసుక్రీస్తు నిరంతరము నీ తలుపు దగ్గర నిలవబడి, నీ తలుపుని ఏం చేస్తున్నా, నీ హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి నిరంతరము దాన్ని కొడుతూనే ఉన్నారు. కానీ వినలేని, నిన్న పాస్టర్గా చెప్పారు కదా, హీరింగ్ పవర్ లేని వాళ్ళంగా, వినికిడి లేని వారంగానే మనం ఇంకను నిశ్చలమైన స్థితిలో మనం నిలిచి ఉన్నాం, స్థిరత్వం లేని వారంగా ఉండి ఉంటున్నాం. అందుకని చెప్తున్నారు కదా ఇక్కడ, వాక్యం అనే పాలను ఏం చేయాలని మనము ఆపేక్షించాలి, ఆపేక్షించిన వారంగా మనం ఉండాలి. అటు రీతిగానే మనం చూద్దామండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషములను విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అందుచేత సమస్త కల్మషములను విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, నా అంతటోడు లేడనే విర్రవీగే దుష్టత్వం. ఓన్లీ ఐ డూ ఎవ్రీథింగ్ అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పొద్దుట అన్నారు కదా, క్రీస్తు లేకపోతే మనం అందరము సున్నా. ఆ సున్నా అన్న సంగతి మర్చిపోయి దేవుడిచ్చిన దానితో మనం ఏం చేస్తున్నామంటే ఆ దేవునికే వ్యతిరేకంగా, ఆ దేవుడు చెప్పిన మాటని వినకుండా దుష్టత్వముతో విర్రవీగుతూ లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించలేని స్థితిలోనే ఉంటున్నాం.
అందుకే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అధ్యాయాలు ప్రారంభించాం. అధ్యయనాలు, అభ్యాసాలు, క్రీస్తును అభ్యసించడం ద్వారా, క్రీస్తు యొక్క వాక్యాన్ని మనం అభ్యసించడం ద్వారా మనము కూడా ఒక అధ్యాయముగా చరిత్రలో లిఖించబడ్డానికి ఎంతోమంది భక్తులు వచ్చారు. ఎంతోమంది దైవజనులు ఈ లోకంలో అనేకమైన మినిస్ట్రీలు వాళ్ళ ఒక అధ్యాయాలుగా చరిత్రలో మిగిలిపోయారండి. అటు రీతిగా మనము మిగలాలనే దేవుడు మనల్ని ఏర్పరచుకుని ప్రత్యేకించి ఈ లోకానికి పంపి ఉన్నారు. మరి వచ్చి ఉన్న మనము కూడా సాధారణమైన మనుషుల వలె, అన్యులు కూడా చేస్తున్నారు ఫాస్టింగ్ ప్రేయర్స్. వాళ్ళు 40 రోజులు చేస్తారో, 30 రోజులు చేస్తారో, 20 రోజులు చేస్తారో, చాలా నిష్ఠతో, నియమంతో తెల్లవారుజామునే లేచిపోయి చల్ల నీళ్ళతో స్నానాలు చేసేసి మరీ గోల చేసేసి వాళ్ళ ఆరాధన వాళ్ళ యొక్క క్రమంలో వారు వెళుతూ ఉంటారు. ఆ 40 దినాలు పాపము ఏ దుర్నీతి చేయకుండా సమస్తాన్ని అణుచుకుని ఒక్కపట్టుకుని అలాగే ఉండి అవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ డే వాళ్ళ మామూలు రూపానికి వచ్చేస్తారు. కానీ ఇక్కడ మనం చేసే అధ్యయనం వల్ల మన రూపాంతరం చెందుతుంది. ఏమవుతుందండి? రూపాంతరం చెందుతుంది. క్రీస్తును పోలిన వారముగా మనము మార్చబడతాం. పౌలు భక్తుడు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎప్పుడు నడుచుకోగలుగుతామంటే వాక్యాన్ని మనం సాత్వికమైన మనసుతో అంగీకరించినప్పుడు. ఏ మనసుతో అంగీకరించాలండి? సాత్వికమైన మనసు. ప్రభువు మనసు ఎట్టిదో అట్టి మనసుతో, అది క్రీస్తు మనసును ఆయుధంగా ధరించుకోండిని మనకి సిలువ అధ్యాయాలు ప్రారంభమైన దినం నాటి నుండి రోజు మనకి వినబడుతూనే ఉంది. క్రీస్తు మనస్సును ఆయుధంగా ధరించినప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తామండి? సాత్వికముతో అంగీకరిస్తాం. అప్పుడు మనలో ఉన్నటువంటి విర్రవీగుచున్న దుష్టత్వం, సమస్తమైన కల్మషాలు మనలో నుంచి దూరంగా తీసివేయబడతాయి. అందుకే దేవుడు అంటున్నారు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అల్ప విశ్వాసమును నేను బాగు చేస్తాను. ఏమన్నాడండి? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా దగ్గరికి రండి, మీ అల్ప విశ్వాసాన్ని నేను బాగు చేస్తానంటున్నాడు. ఎప్పుడైతే మనలో ఈ అల్ప విశ్వాసము, ఈ పాపాలు మనలో ఉన్నప్పుడు ఏమవుతాయంటే మనం క్రీస్తుకి దూరంగా వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఈ సిలువ ధ్యానాలు నిరంతరము సిలువ ధ్యానం చేస్తూ సిలువ అధ్యయనం మనం కొనసాగిస్తే కనుక మనలో ఉన్న దుష్టత్వం తొలగిపోయి మనం ఎలా మారుతామంటే క్రీస్తు స్వరూపంలోనికి మనం రూపాంతరం చెందిన వారంగా మారు మనసును పొందుకొని అలనాడు పాపాత్మురాలైన స్త్రీ ఎటు రీతిగా రూపాంతరం చెంది తను క్రీస్తునందు మారు మనసు పొందుకొని క్రీస్తు కొరకు ఎలాగ జీవించిందో, ఒక అధ్యాయంగా తను ఎలా నిలబడి ఉందో మనం కూడా అటు రీతిగానే అధ్యాయాలుగా క్రీస్తు కొరకు నిలిచే వారంగా మనం అందరము ఉంటాం. అందుకని యోవేలు భక్తుడు అంటాడు కదా, ఒకసారి చూద్దాం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము. చూడండి 5వ వచనం. మత్తులారా మేల్కొని కన్నీరు విడివిడి, ద్రాక్షారస పానం చేయవారులారా రోదనం చేయుడి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడసింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తొత్తనీయులుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయుగా చెట్ల కొమ్మలు తేలిపాయను. ఓకే, చాలమ్మా. అక్కడ ఏమవుతుందండి? లెక్కలేని బలమైన జనాంగము ఎక్కడ వచ్చింది? నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడ సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేస్తున్నాయి, అంజూరపు చెట్లను తుత్తనీలుగా కొరుకుతున్నాయి. చెట్ల కొమ్మలన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే వాటి బెరడును ఒలిచి నీటిలో వేస్తే తేలిపోతున్నాయంట. మనము కూడా అటు రీతిగానే మన యవ్వన బిడ్డలు కావచ్చు, మన బిడ్డలు అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఆ స్థితిలోనే ఉన్నాయి. పాడైపోయిన ద్రాక్ష చెట్టుల్లాగా, పాడైపోయినటువంటి అంజూరపు చెట్లు తుత్తనీలుగా ఎట్లయితే ఉన్నాయో అలాగే ఉన్నాం. తుత్తునీలుగా మన శరీర దేహంలో ఈ నేడు ప్రపంచాన్ని చూస్తే ఏ ఇంటిలోనూ కూడా స్వస్థత ఏమాత్రమో లేదు, ఆరోగ్యకరమైన ఇల్లు ఏదీ లేదు. ప్రతి మానవ దేహము తుత్తునీలుగానే ఉంది. ప్రతి అవయవము తుత్తునీలు అయిపోతున్నాయి. కిడ్నీలు, హార్ట్లు, లంగ్స్,
మన స్టమక్లో ఉన్న స్టమక్ కానీ ప్రేగులు కానీ ఇవన్నీ ఏమైపోతుందంటే తొత్తనీయులుగా పాడైపోతున్నాయి. మనల్ని పడేసినప్పుడు అవి ఎలా తేలిపోతుంది, నీటిలో బెరడు ఎలా, ఆ చెట్టు ఎలా తేలిపోతుందో అలా మన జీవితాలు ఉన్నాయి. అందుకని అక్కడ కింద వచ్చిన అంటాడు కదా, పెనిమిటిపోయిన యవ్వనరాలు గోనెపెట్ట కట్టుకుని అంగలార్చునట్లు నీవు అంగలార్చు. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయిను. యెహోవాకు పరిచయ యాజకుల అంగలార్చుచున్నారు. యాజకులు ఏం చేస్తున్నారని? అంగలారుస్తున్నారు. ఎవరి కోసం? వీళ్ళందరి కోసం, వాళ్ళ స్వస్థతల కోసం, వాళ్ళ యొక్క పాపములను క్షమించబడాలని, వాళ్ళు క్రీస్తు వైపుకు మరలాలని నిత్యము వాళ్ళు అంగలారుస్తూనే ఉన్నారు యెహోవా మందిరంలో. ఎలా ఉండమంటున్నారు మనల్ని? గోనెపట్ట యవ్వనురాలు గోనెపట్ట కట్టుకుని అంగలార్చునట్లుగా, గోనెపట్ట కట్టుకుని అంగలార్చునట్లుగా మనల్ని అంగలార్చమంటున్నారు. మనం చేసే ఆ రోదన ధ్వని ద్వారా ఆ యవ్వనులు కానీ వీళ్ళందరూ కూడా ఏమవుతారండి? వాళ్ళ యొక్క దుష్టత్వం నుంచి మరల్చబడతారు. విలాప భక్తుడు కూడా అదే అంటాడు. విలాప భక్తుడు కూడా మనకు అదే సెలవిచ్చాడు. యవ్వనులు వీధి మగ్గలలో, వీధి కొనలలో వాళ్ళు సొమ్మసిల్లి పడిపోతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయమని, మీ పసిపిల్లల కొరకు ప్రార్థించమని విలాప భక్తుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎందుచేత వాళ్ళు సొమ్మసిల్లిపోతున్నారు? వారిలో సాత్వికమైన మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరించే స్థితిలో వాళ్ళు లేరు. దుష్టత్వంతోనూ, క్రూరత్వంతోనూ, కల్మషాలతోనూ, బూతులతోనూ, అల్లర్లతోనూ నిండిపోయి ఉన్నది కాబట్టి వాళ్ళు దేవుని వాక్యాన్ని ఆపేక్షించట్లేదు. జుంటి తేనె దారుల కన్నా మధురమైన వాక్యాన్ని వారు ఆపేక్షించట్లేదు. మన సండే స్కూల్ బిడ్డలు కానీ, యవ్వన బిడ్డలు కానీ వాళ్ళు చూస్తే నేను అనుకుంటాను, నా చిన్నతనంలో ఇంత నేను చేయలేదు, నా చిన్నతనంలో నాలో ఇంత జ్ఞానము లేదు. అసలు ఇష్టమంతా అయినను వాళ్ళకున్న జ్ఞానంతో చూస్తే కనుక నా చిన్ననాటి తనంలో నేను చూసుకుంటే గోరు బలం కూడా చేయను. మన మినిస్ట్రీ బిడ్డలన్నీ గొప్పగా చెప్పట్లేదు, కానీ బిడ్డలు అంత జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. బయట బిడ్డలను చూస్తే కనుక సమస్తమైన కల్మషాలతో, అల్లరితో, పోకిరి మాటలు, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలను వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో సాత్వికమైన మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదు. ఇక్కడ మనకున్న యాజకులు కానీ, ఇక్కడున్న అనేక మంది సహోదరులు ప్రతినిత్యము ప్రతి క్షణము అంగలారుస్తూ అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలోనూ చేస్తూ ఉన్నారు. అదే దేవుడికి ఇష్టమైన దహన బలి, ధూపార్తి, ఆయనకి ఇష్టమైన ధూపార్తి. ఆ ధూపార్తిని ప్రతినిత్యము హోమం వలె ఇక్కడ వేయబడుతూ ఉంది. అనేక మంది బిడ్డలను ఏం చేస్తున్నారు? ఆ వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించేటట్లుగా చేస్తున్నారు. ఎప్పుడైతే మనలో ఈ దుష్టత్వంతో నిండిపోయి ఉంటామో అప్పుడు మనం క్రీస్తుని దరికి చేరలేం. అందుకోసమే ఈ సిలువ అధ్యాయాలు మనలో ఉన్న దుష్టత్వం, కల్మషం, సమస్తమైన దుర్నీతిని విడిచిపెట్టి, మనం పాపములను విడిచిపెట్టి, మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ప్రభువు చేసిన త్యాగం నిరార్థకం కాకుండానట్లుగా ఉండడానికి మనం నిత్యము సిలువ అధ్యాయాలను అభ్యసిస్తూ ఉంటే మనం కూడా ఎలా మారుతామండి? దేవుని కొరకైన ఒక అధ్యాయంగా మార్చబడతాం. కాబట్టి ఇది ఆచారం కాదు, అధ్యాయం. ఇది ఆచారం కాదు, అధ్యాయం, ఒక చాప్టర్. మన జీవితంలో ఈ 40 దినాలు ఒక్కొక్క దినము ఒక్కొక్క చాప్టర్. ఈ చాప్టర్గా మనం మార్చబడాలి. పౌలు ఎలా మార్చబడి ఉన్నాడో, ఆ సమరయ స్త్రీ ఎటు రీతిగా మార్చబడి ఉందో మనం పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే అనేక మంది ఉన్నారు చాప్టర్స్గా మారిన వాళ్ళు. మోషే గారు ఒక చాప్టర్, మోషే గారు ఒక అధ్యాయం, ఎస్తేరు గారు ఒక అధ్యాయం. వాళ్ళందరూ కూడా అధ్యాయాలే, క్రీస్తు కొరకైన అధ్యాయాలు. అనేకులను పాపముల నుండి విడిపించడానికి, అనేకులను దోషముల నుండి విడిపించడానికి, అనేకులను కష్ట నష్టాల నుంచి, వ్యాధి బాధల నుంచి, మరణ శయ్యల నుంచి విడిపించడానికి వాళ్ళు ఒక అధ్యాయాలుగా చరిత్రలో నిలిచిపోయారు. అలాగే మనము కూడా ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో,
ఎందుకు మనల్ని ప్రత్యేకించాడో పౌలు భక్తుడు అడిగారు. నన్ను తల్లి గర్భమందే ప్రత్యేకించుకుని ఉన్నారు అన్యులకు సువార్తను ప్రకటించడం కొరకు అని చెప్పారు. అటు రీతిగా నన్ను ఎందుకు దేవుడు పుట్టించి ఉన్నారో ఆ పుట్టుకకు అర్థం తెలిపిన ఆ పరమాత్ముని యొక్క మోక్ష మార్గాన్ని అనేకులకు పరిచయం చేయడానికి మనము కూడా ఒక చాప్టర్స్గా, ఒక అధ్యాయాలుగా మిగలాలి అంటే మనం ఏం చేయాలండి? ప్రతిదినము ఏం చేయాలి? అభ్యాసం చేయాలి, అభ్యసించాలి. క్రీస్తుని మనం అభ్యసించి మనము కూడా క్రీస్తు మధ్యలో నిలిచిపోయిన వారముగా, క్రీస్తు చరిత్రలో క్రీస్తుని పోలిన వారముగా మనము కూడా ఆ దేవుని కృపావరముల చేత మనము కూడా క్రీస్తులో ఒక అధ్యాయంగా మిగిలిపోవాలని ఆశిస్తూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.